అండి ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నామండి. ఇంకా ఎండాకాలం అనేది స్టార్ట్ అయిపోయిందండి. చల్లగా ఏదో తాగాలనిపిస్తుంది. రాజకుమార్కి ఏమో ఇంతగా ఒక థమ్స్అప్ ఒకటి తీసుకొచ్చాను. అది తాగి బాగా థమ్స్అప్ నచ్చలేదు. అలానే కొత్తగా ఒక ఐడియా చెబుతాను, దాని ప్రకారం చేయ బాగా అంటా ఉంది. ఏమనంటే బావా, కూల్ డ్రింక్స్ ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు మొత్తం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇంద్రధనుసులు 7 రంగులు ఎలాగ ఉంటాయో దాన్ని చూసి మనం ఎలాగా హ్యాపీనెస్గా ఆస్వాదిస్తామో అదే రీతిన కూల్ డ్రింక్స్ మొత్తం తీసుకొచ్చి వాటన్నిటిని ఒక దాంట్లో కలిపి తాగేటప్పుడు గ్లాస్కి కొంచెం ఉప్పు కారం అంచుకి పూసి తర్వాత వాటిలోకి సబ్జా గింజలు అలానే కటోరా కూడా ఉంది. ఈరోజు కటోరా మన జియో మార్ట్ తీసుకొచ్చాము. అంటే ఆల్ మిక్సర్ కూల్ డ్రింక్ అన్ని రకాలు. రాజీ ఎన్ని రకాలు 2 రకాలు తెచ్చానా మొత్తం తీసుకొచ్చి ఒక చల్లని వింత కూల్ డ్రింక్ టేస్ట్ చూద్దామాట. ఇంక దీని పేరు వచ్చేసి ఏమని చెబుతారో మీరే కామెంట్ చేయండి, ఓకేనా? త్వరగా ఊళ్ళోకి వెళ్ళి తీసుకొద్దాం. అంటే మాకు ఊళ్ళోనే కొట్టుంటుంది, అందుకని చెప్పేసి మా నాన్న వాళ్ళైనా మా మామ వాళ్ళైనా చిన్నప్పటి నుంచి అరే ఊళ్ళో పోయి ఏదైనా కొనకరాపరా అని అంటారు. షాపు పోయి కొనకరామని చెప్పరు, ఊళ్ళో పోయి కొనకరామని చెబుతారు అంటారు మాట. అలాగా కొన్ని అంతరించిపోతున్న మాటలు కొన్ని ఉండే. ఇంకా అన్నాన్ని బువ్వ అని ఇంతకుముందు అనేవాళ్ళు. ఇప్పుడు చాలామంది పిల్లలు బువ్వ అన్న మాట మర్చిపోతున్నారు. ఏంది త్వరగా తీసుకొస్తాం మరి. నిమ్మకాయ కూడా కావాలిగా, నిమ్మకాయ పాస్ట్ మళ్ళీ తోటలు తెచ్చుకుందాంలే. నేను పోయి తీసుకొస్తాలే నాన్న. ఓకేనండి, త్వరగా పోయి పని బాట లేని ఒక కూల్ డ్రింక్ చేద్దాం. ఖాళీగా ఉంటున్నాం కదా, ఏదో సరదాగా. యాడికి సువాసన సాహస గట్ట రావాలంటున్నారు. యాడికి పాలే షీల్ అప్పుడు ఆ పాట కొత్త భాషను మాట్లాడుతున్నాం, మాకేం అర్థం కావట్లేదు మాటలు. సరే త్వరగా వెళ్దాం. అరే ఇటు బండి తాళి రాజు, బండి తాళం తీసుకుని వెళ్ళండు రాజేష్. నా బండి తాళం సూట్ అయితే చూద్దాం. నా బండిలో ఆయిల్ అయిపోయింది, అట్నే ఆపేసాను. మా బామ్మర్దికి ఇంతకు పోయి ఆయిల్ తీసుకురావని చెబితే ఆయిల్ ఏమో అదే ఊళ్ళో లేదంట, అంటే షాప్లో లేదంట. బొగ్గుపోయి తీసుకురావాలి. సాయంత్రం నా బామ్మర్ది నేనైతే క్యాంపింగ్ చేయబోతున్నాం. వాడు అత్తలో రావడం మరి నేను అనుకుంటున్నాను. ఫోన్ చేయమరాజే, కాసేపు అన్నానండి, ఫోన్ చేస్తా తీసుకెళ్తాను. ఊళ్ళోకి వచ్చేసాను, షాప్ ఇదే. తర్వాత చేసి ఇంకా ఆంటీ దగ్గర పోయి అంటే ఏదో ఆలోచనతో ఉండి ఏంటి బాబు అంది, ఆయిల్ కావాలంటే అన్నాను. తర్వాత నవ్వి ఆయిల్ కదంటే పెట్రోల్ కావాలనేసరికి ఆంటీ కూడా నవ్వుతుంది. ఇదో జోక అనిపించిందా? నాకు అనిపించింది లేండి. సరేనండి, బయలుదేరదాం. వేరే షాపు పోయి తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. బండి ఇంటికాడ నుంచి నెట్టుకుంటా ఇక్కడ తీసుకొచ్చి ఆయిల్ కొట్టించుకున్నాం. బయలుదేరదాం. ఎండ తగ్గాస్తూ ఉంది, సెల్లు బ్లర్గా ఉంది, అందుకనే మీకు ఫ్రంట్ కెమెరాతోనే మాట్లాడుతున్నా, బ్యాక్ కెమెరాతో చూపించట్లేదు. మొబైల్ కొనాలి. ఎండకి తాగాలనిపిస్తుంది రా త్వరగా. కూల్ డ్రింక్స్ ఎన్ని రకాలు ఉన్నాయో వాటిలో అన్ని రకాలు చిన్నవి. అది 10 రూపాయలైనా 20 రూపాయలైనా అవి ఎన్ని రకాలు అంటే 2 రకాలు చిన్నవి అన్న. తీసుకోవడానికి కదా, 10 రూపాయలు కూడా ఇయ్యి, ఒకే రకం ఏమి కాకుండా. వాసన చెప్తున్నాలే, వాసన మాకు ఫ్రెండేగా. అవన్నీ మిక్స్ చేసి తాగాలి, పెట్టండి చూడాలి. తేమంట వాసన నీకు కూడా. సరే తీసుకొని వెళ్దాం. నిమ్మకాయ ఉందా? నిమ్మకాయ ఒకటి. ఓకేనండి, అన్ని కూల్ డ్రింక్స్ తీసుకున్నా. దేనికి ఇవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇవ్వగా అంటా ఉన్నాడు అన్న. అదేం లేదన్నా, ఈరోజు ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అన్నమాట. చూద్దాము, నీకు కూడా కావాలని అడిగిన. సరే తీసుకుని వెళ్దాం. ఎండ మొత్తం అయిపోతుంది. మా వాడు కూడా ఫోన్ చేస్తాను, మా తమ్ముడు కూడా పిలిపిస్తా, తాగుతాడు. అండి ఇంటికి వచ్చేసాను. సువాసిని చూడగానే అమ్మో ఎన్ని కూల్ డ్రింక్సా, నా కోసం మా డాడీ తెచ్చాడు ఉండలేక అని చెప్పేసి నవ్వుతూ బావ్ సూపర్ ఎమ్మి అంటా ఉంది. సరే త్వరగా అయితే రాజే
మొత్తం కలిపి మిక్స్ కొడతావా? మా తమ్ముడు కూడా వచ్చేలే తాగుతాడు. సరే ఆ సెల్లు తెస్తా. ఇది బ్యాక్ కెమెరా పని చేయట్లేదుగా. రకాలు తీసుకొచ్చాము, వాటి పేర్లు చెప్పు, తెలుసా? అన్ని రకాలు ఇప్పుడే తెలిసిందంటవా? సరే కానీ త్వరగా. అదే కిన్లీ సోడా. అన్న మొత్తం ఏమంటే అన్ని రకాలు ఇచ్చిండు, కొన్ని డబుల్ కూడా ఇస్తే రిటర్న్ ఇచ్చాలే. సరే ఎన్ని రకాలు వచ్చినాయి చూడు, పేర్లు చెప్పమంటే త్వరగా. కిన్లీ సోడా, అది జీరా, మ్యాంగో, ఫిజ్, స్ట్రింగ్, లిమ్కాది, స్ప్రైట్, ఇదేమో త్వరగానే. మరి ఇంకా నిమ్మకాయ మళ్ళీ వాటిలోకి పోయిగాకమ్మా. రాజకుమారి మిగతా ఐటమ్స్ వచ్చేసి మిగతాయి సబ్జాలు, కటోరా, నిమ్మకాయ, ఇంకా అవును సాల్ట్, కారం అంటే వేసుకొని గ్లాస్ ఉంది కదా, డిస్ప్లే గ్లాసు. సరే కానీ మొత్తం కలిపి మరి. ఈడ ఆగబట్టలేకపోతుంది చిన్న కొడుకు. రారే ఆల్ మిక్స్. నువ్వు ఎప్పుడు తాగా చండాలం కొనడానికి? సగం పోయా రాజీ, పోయి చాలా వరకు ఏం కాదులే, తాగబోద్ది అయితే. కానీ వాడు వడికి కొన్ని తాగుతాడు. అరే అని తీసుకో, లేదా వీడియో పట్టుకో. కూర్చో మేటి నేను తాపుతా వాడికి. థమ్స్అప్ పోయి ఫస్ట్ థమ్స్అప్ అండి. సరిగ్గా చెప్పు, చూపించే ఇలాగా పంట అని. అలాగా లిమ్కనా? పోయి దగ్గర రోజు చూపిరా, లోన ఎట్ట మిక్స్ అవుతుంది చూద్దాం. అన్ని రంగులు ఈ రోజు సాయంత్రానికి మోషన్ చేసి తిరగాలి ఏమో, డబ్బా పట్టుకుని తిరగాలి ఇవాళంతా. పంట పోసావా ఏమా? తర్వాత సోడా, కిన్లీ సోడా. ఇది పెట్టి వెనకాల మళ్ళీ పోసిన పోతామేమో. జీరా, కానీ తొందరగా పోయమా, కడుపులో మిక్సింగ్ అయ్యేగా. కొన్ని కొంత చెప్పండి. దట్ ఈస్ గోయింగ్ తండ్రి, ఐ రోడ్ అండ్ బాత్. దట్ ఈస్ గోయింగ్ నానా. మీ నాన్న మంచి ఏం అవుతున్నాడు. మీ నాన్న పరిగెత్తారు డబ్బా పట్టుకొని సాయంత్రం. ఎస్ బాబు చూడగలే, దట్ ఈస్ గోయింగ్ అంటాడు. కోకోకోలా పోసేసామండి. తర్వాత వచ్చేసి ఇంకా పల్పి పొయ్యి బుజ్జి తెలుసా? ఇది తీసుకోరా, సరే. మా నాన్న సక్కెత్తారు. మ్యాంగో, తర్వాత వచ్చేసి స్ప్రింగ్. మా నాన్న ఓకేనండి, అన్ని పోసేసినట్టే. గోల్డే కాకు అటి శ్వాసనికి. తర్వాత వచ్చేసి కటోరా, సబ్జాలా చెప్పారా? మొత్తం వేసి సగమే గిన్నెబర్లి. నెక్స్ట్ కటోరా, ఈ కటోరా సర్వ. సర్లే, పెద్ద గంట ఉందిగా, పెద్ద గంట తిప్పు మొత్తం. అది కూడా ఏం చేసింది, కూడా బాగుంటుంది. అలా కూడా ఏం చేసిందట.
ఓకే అండి నెమ్మది కూడా పిండేసాం. గ్లాసులు కూడా రెడీ అయ్యి తీసుకో గ్లాస్. ఏం కూరమా రైస్ ముక్కలు కూడా ఉన్నడితే బాగుండేది కదా. ఫస్ట్ దట్ ఈస్ గోవింద్ గోవింద్. మీ నాన్నకి టేస్ట్ అలా చూస్తుంది. ఓకే 10 రకాల కూల్ డ్రింక్ కలిసిన కూల్ డ్రింక్ అది. 90 పవర్ కంటే ఎక్కువ మా అది. నీ 90 పవర్ కంటే ఎక్కువ చూడు. చాలు ఆమె లేదు అక్కడ లేదు. ముందు అరుపులు ఎక్కువ. ఏ ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తుంది నీకు? కోలా ఫ్లేవర్ అవుతుంది. కోలా అవుతుంది. అసలు నాకేం అర్థం కావట్లేదు. కోలా జీరా తగ్గుతుంది. ఎక్కువ జీరాగా కోలా అవుతుంది. అంటే వీటన్నిటి మీద ఒక్కడే డ్యామేజ్ ఎక్కువ చేసింది అనుకుంటా. మరి ఇటన్ని రుచి ఎట్టిపోయిందిరా? స్ప్రైట్ ఎట్టిపోయింది, థమ్స్ అప్ ఎట్టిపోయింది, ఇవన్నీ రుచులు పోయి కోకోకోలా తాకు ఎక్కువ జలుబు. ఓకేనండి, ఇది ఒక ఫన్నీగా ఎక్స్పెరిమెంట్ లాగా చేసామన్నమాట. ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయండి. మీరు మాత్రం ట్రై చేయొచ్చు, పర్వాలా, ఏం కాదు. అంటే పిల్లలు కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుందని చెప్పేసి ఏం తీసుకొచ్చాము. ఇవన్నీ పొడలు ఉండే. ఇక మా బామ్మర్ది అందరికి పిలిపించి మా మరదలు కూడా స్పెషల్ ఒక గ్లాస్ పంపేస్తాం తాగిద్ది. సరే మరి.